విశాఖ జిల్లా నక్కపల్లి హెటిరో కంపెనీలో విషవాయువు లీకైన ఘటనలో అస్వస్థతకు గురై కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోంమంత్రి అనిత పరామర్శించారు. హెటిరో ఫార్మా కంపెనీలో విషవాయువు లీకైన ఘటనలో 12 మంది కార్మికులు అస్వస్థతకి గురయ్యారని ఆమె తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించినట్లుగా చెప్పారు. ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు ఆమె. లీక్ అవ్వటం అనేది జరిగింది. గ్యాస్ లీక్ అయిన కారణంగా సుమారుగా ఒక 12 మంది అస్వస్థతకి గురవడం సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయితే అందులోని ఏదైతే ఇప్పుడు ఒకసారి కొంచెం ముగ్గురికి కొంచెం కండిషన్ అంటే అక్కడ లోకల్లోని మా హాస్పిటల్స్లోని కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా ఇమీడియట్గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక ముగ్గురిని ఇక్కడ కె వీరబాబు, జి గౌరీనాయుడు, జి సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్కి నిన్న నైటే ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా పరామర్శించి అక్కడున్న పల్మనాలజిస్ట్ అదేవిధంగా అక్కడున్న డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. అయినప్పటికీ కూడా కెమికల్ అని వాళ్ళు అది బ్రీత్ అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక 48 అవర్స్ వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము. అక్కడ వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది. ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఈ వేపర్స్ అనేవి రావటం, వేపర్స్ ఎక్కడ లీక్ అయిందని చెప్పి గమనించడం, ఇమీడియట్గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా అక్కడ లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది. దీని మీద ఇంకొంచెం కూలంకషంగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. దానికి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలోని ఎక్కడో అక్కడ ఈ ఫార్మా కంపెనీస్లో వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడో అక్కడ జరగటం అనేది మనం చూస్తున్నాం. మ్యాక్సిమం యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ పొల్యూషన్ పర్పస్లో కానీ సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. యాక్చువల్గా 4th మీటింగ్ పెట్టుకున్నాం మేము. ఎలక్షన్ కోడ్ వల్ల మేము అది వాయిదా వేసుకున్నాము. మంత్ ఎండ్కి కూడా అది మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం. కంపల్సరీగా రాబోయే అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అనేసరికి ఇటువంటి చిన్న ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఫర్దర్గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళనలు కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి. అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది.